హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియోలో లైవ్ స్ట్రీమింగ్ మొబైల్లో ఎలా చేయాలి, దానివల్ల బెనిఫిట్స్ ఏంటి, అసలు సబ్స్క్రైబర్స్ ఎలా వస్తారు, వాచ్ అవర్ ఎలా పెరుగుతుంది, సో అసలు లైవ్ ఎన్నిసార్లు చేయాలి, ఇలా ఫుల్ డీటెయిల్స్ అనేది మీకు అనేది క్లారిటీగా చెప్తాను. ఎండ్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. ఎందుకంటే స్కిప్ చేస్తే మంచి టాపిక్ అనేది మిస్ అయిపోతారా. సో ఎండ్ వరకు చూడండి. అండ్ ఈ వీడియోకి లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీలాగా న్యూ క్రియేటర్స్ ఉంటారు కానీ వాళ్ళకి కూడా బూస్ట్ అవుతుంది కదా. సో అందుకు లైక్ అనేది వేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. లైవ్ స్ట్రీమింగ్ వల్ల బెనిఫిట్స్ ఏంటంటే, మీకున్న సబ్స్క్రైబర్స్ వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి మంచిగా ఆన్సర్ చెప్తే మంచి ఇంప్రెషన్ అనేది వస్తుంది మీ మీద. మంచి టాపిక్ చెప్తే వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ కి. అండ్ ఇంకా బయట నుంచి కూడా మంచిగా న్యూగా సబ్స్క్రైబర్స్ కూడా మీరు లైవ్ చేసిన టాపిక్ ని చూస్తారు కాబట్టి వాళ్ళకు కూడా మనకి యూజ్ అవుతుంది కదా అని సబ్స్క్రైబర్ చేసుకుంటారు, లైక్స్ కూడా చేస్తారు, మంచిగా రీచ్ అనేది వస్తుంది సో మీ వీడియోకి అనేది. అండ్ ఇంకా లైవ్ స్ట్రీమింగ్ అనేది ఎన్నిసార్లు చేయాలి రోజు అంటే, మీరు 24/7 చేసినా పర్లేదు, లేదా నేను 3 సార్లే పెడతానన్నా పర్లేదు, నో ప్రాబ్లం. మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ పెట్టుకున్నా పర్లేదు. లైవ్ స్ట్రీమింగ్ వల్ల చాలా బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ లో నన్ను అడగని, నేను రిప్లై ఇస్తాను. సో ఇప్పుడు మొబైల్లో లైవ్ స్ట్రీమ్ ఎలా చేయాలో క్లారిటీగా చెప్తాను, చూడండి. లైవ్ ఎలా ఆన్ చేయాలో మీకు చూపిస్తాను చూడండి. లైవ్ ఆన్ చేసిన తర్వాత మీకు అనేది ఐకాన్ ఇలా ఉంటుంది అనమాట. ప్లస్ సింబల్ నొక్కిన తర్వాత వీడియో, షార్ట్, లైవ్ పోస్ట్ అని ఉంటుంది. సో మనకి లైవ్ కావాలి కాబట్టి లైవ్ ఆప్షన్లోకి వస్తాం. సో లైవ్ ఆప్షన్ వచ్చిన తర్వాత సో మీకు ఇంటర్ఫేస్ అనేది సో ఇలా ఉంటుంది అనమాట. సో మీకు చూడండి, సో అక్కడ ఫ్లిప్, మ్యూట్, హైడ్ ఫర్ వీడియో, హారిజాంటల్, మోర్ అని ఉంటుంది. ఫ్లిప్ అని నొక్కిన తర్వాత ఫ్రంట్, బ్యాక్, కెమెరా ఉంటుంది అనమాట. మ్యూట్ అంటే మీ వాయిస్ మీ సబ్స్క్రైబర్ వాళ్ళకి వినిపించకుండా మ్యూట్ అనేది చేస్తుంది. సో వీడియో అనేది హైడ్ కూడా చేసుకోవచ్చు మనం. కింద వచ్చేసి హారిజాంటల్ అనేది మనం పెట్టుకోవచ్చు, అంటే రొటేట్ చేసుకోవచ్చు ఫోన్ అనేది. సో ఇంకా కిందకి వచ్చేస్తే పెన్సిల్ ఐకాన్ అని ఉంటుంది చూడండి. అక్కడ పెన్సిల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత మీకు అనేది థంబ్నెయిల్ అనేది సో పెట్టుకోవచ్చు అనమాట. నేను థంబ్నెయిల్ కనపడదు కూడా కాబట్టి సెన్సర్ అనేది పెడతాను. సో ఎందుకంటే కాపీరైట్స్ పడకుండా. సో సెన్సర్ పెట్టిన తర్వాత సో చూసారు కదా అలా ఉంటుంది థంబ్నెయిల్. సో ఇలా పెట్టి అలా పెడితే థంబ్నెయిల్ అలా క్లారిటీ కనబడింది కదా. సో జానీ టెక్ గైడెన్స్ లైవ్ అని పెట్టండి, ఎందుకంటే టైటిల్ అనమాట. టైటిల్ అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. సో మీకు ఏదైతే వీడియో పెడుతున్నా ఆ వీడియోకి సూట్ అయ్యే టైటిల్ అనేది పెట్టుకోండి అక్కడ. నేను నా వీడియోకి సూట్ అయ్యేది నేను పెట్టుకుంటున్నాను. సో మీరు కూడా అలాగే పెట్టుకోండి. అండ్ కింద పబ్లిక్ అని ఉంది కదా, సో అక్కడికి పబ్లిక్ అని క్లిక్ చేయండి. సెలెక్ట్ ఆడియన్స్ అని ఉంటుంది. సెలెక్ట్ ఆడియన్స్ అంటే ఇట్స్ నాట్ మేడ్ ఫర్ కిడ్స్ అని నొక్కండి. నొక్కిన తర్వాత కింద గో లైవ్ టుగెదర్ యాడ్ డిస్క్రిప్షన్ అనేది. సో ఇది కూడా ఇంపార్టెంట్ మనకి. మీరు ఏదైతే అక్కడ నేను టెక్ వీడియోస్ అని పెడుతున్నా, మీరు కూడా టెక్ వీడియోస్ అని మీరు ఏదైతే రిలేటివ్ ఉంటుందో అది పెట్టుకోండి అక్కడ. సో లొకేషన్, స్క్రీన్ వాట్ అదేం టచ్ చేయొద్దు మీరు. సో అడ్వాన్స్ సెట్టింగ్స్ ఉంటుంది. సో ఎలా చాట్ ఇవన్నీ ఆన్ చేసుకొని కింద మీకు మౌంటేషన్ ఉంటుంది, అది మీరు ఆన్ చేయొద్దు. సో ఆన్ చేయకుండా అది ఆఫ్ చేసేయండి. సో ఇప్పుడు మనం లైవ్లోకి అయితే వెళ్దాం. గో లైవ్లో అని ఉంది కదా, గో లైవ్ అని ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మనం లైవ్లోకి వెళ్తాం. సో చూసారు కదా, సో ఇలా సెకండ్స్ పడతాయి అనమాట మనకి. సెకండ్స్ పడేటప్పటికి అలాగ లైవ్ అనేది మనకి వెళ్ళిపోతుంది. గో లైవ్ అంటే వచ్చేసాం అనమాట మనం. సో చూసారు లైవ్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో ఈ లైవ్లో మీ సబ్స్క్రైబర్తో మీరు మాట్లాడుకోవచ్చు, కొత్త వాళ్ళు కూడా వస్తారు మీకు అనేది. సో యువర్ లైవ్ అనమాట. సో కింద చూసారుగా స్టిక్కర్స్ అంటే మీరు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అడగచ్చు, పోవాలి కౌంట్ డౌన్స్ ఏమైనా క్వశ్చన్ అడగచ్చు. సో ఇంకా చాలా ఉంటాయి. సో చూసారు కదా స్టార్టింగ్ నుంచి అయ్యే ఉన్నాయి ఇక్కడ కూడా. అండ్ కింద సెట్టింగ్స్ ఉంది కదా, సెట్టింగ్స్ మీద ట్యాప్ చేసిన తర్వాత టాప్ మెసేజ్ అని ఉంటుంది, ఆల్ మెసేజ్. సో కమ్యూనిటీ నొక్కిన తర్వాత గేమ్స్ కానీ మీరు ఆడుకోవచ్చు అనమాట. గేమ్స్ కూడా ఉంటాయి దీంట్లో. సో కింద షేర్ అని నొక్కుతాం. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ కూడా మీరు లైవ్ అని షేర్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో ఎలాగా ఇంకా చూడాలనుకుంటే చూడండి, లేకపోతే ఎండ్ చేసేయండి. ఎండ్ స్ట్రీమ్ నొక్కిన తర్వాత ఇంటూ ఉంది కదా, అక్కడ ఎండ్ స్ట్రీమ్ అయిపోద్ది. ఎండ్ స్ట్రీమ్ నొక్కిన తర్వాత మీరు ఇంకోటి ఏంటంటే, మీ వీడియో డేటా ఆఫ్ చేసిన తర్వాత కూడా మీ వీడియో అనేది అప్లోడ్ అయిపోతుంది, మీరు భయపడే అవసరం లేదు.